అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరప నాట్లు వేసే సమయంలో పాటించాల్సిన మెలకువలు, టొమాటోలో చీడపీడలు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మిరప సాగంటే తెలుగు రైతులకు మమకారం ఎక్కువ. అందుకే మిరపను ముద్దుగా ఎర్ర బంగారం అని పిలుచుకుంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పండిన మిరపకు విశ్వ విపణిలో మంచి గిరాకీ ఉంటుంది. ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదల వల్ల చాలా ప్రాంతాల్లో ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇప్పుడు మిరపను వేసుకోవచ్చు. నిండైన ఎరుపు రంగులో ఘాటు తక్కువగా ఉండే రకాలకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. మిరప సాగులో హైబ్రిడ్లదే రాజ్యం. ఎక్కువగా ప్రైవేట్ హైబ్రిడ్లను ఎంచుకొని రైతులు సాగు చేస్తున్నారు. అధిక పెట్టుబడితో కూడుకున్న ఈ వాణిజ్య పంట సాగులో నారు పెంపకం, నాట్ల పని పూర్తయితే సగం పని పూర్తయినట్లే. ప్రస్తుతం అంతటా మిరప నాట్లు జరుగుతున్నాయి. మిరప నాటేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సాగు సాఫీగా సాగేందుకు మార్గం సుగమమైనట్టే. మిరప నాట్లు సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. మిరప ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాటే దశలో ఉంది. జూలైలో నార్లు పోసి ఆగస్టులో నాటుకోవటం, లేదా ఆగస్టులో నార్లు పోసి సెప్టెంబర్లో నాటేసుకోవడం అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంది. మిరప నాటే పరిస్థితుల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు, అదే రకంగా సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్టయితే మిరప నుంచి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మిరప నాటేటటువంటి రైతు సోదరులు కానీ చూసుకున్నట్టయితే భూమిని మెత్తగా దున్నుకొని పశువుల ఎరువు ఒక 10 టన్నులు, దాంతోపాటు ఒక 2 క్వింటాల నుంచి ఒక 4 క్వింటాల వరకు ఎకరానికి వేపపిండి వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కలు దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి దూరం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వరుసల మధ్య దూరం కానీ చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్లు, లేదా ఈ వరుసల మధ్య దూరం కానీ చూసుకున్నట్టయితే 70 సెంటీమీటర్లు, లేదా మొక్కల మధ్య దూరం కానీ చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్లు పెట్టుకొని భూమి యొక్క స్వభావాన్ని బట్టి నాటుకున్నట్టయితే మొక్కల సాంద్రత బాగా ఉండి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా రైతు సోదరులు కానీ చూసుకున్నట్టయితే వారి దగ్గర ఉండేటటువంటి అంతర్కృషికి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించి దానికి తగ్గట్టుగా కూడా ఈ యొక్క వరుసల మధ్య దూరం, అదే రకంగా మొక్క మధ్య దూరం కనుక అడ్జస్ట్ చేసుకున్నట్టయితే తర్వాత అంతర్కృషి చేసే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తక్కువ ఖర్చుతోటి ఈ కలుపుని నివారించేదానికి అవకాశం ఉండడంతో పాటుగా భూమిని గుల్లబరిచేదానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. ప్రధానంగా అటవీ ప్రాంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మిరప నాటేటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే గత సీజన్కి సంబంధించినటువంటి ముఖ్యంగా అనుభవాల దృష్ట్యా ఎక్కడైనా వేరుపురుగు ఆశించినట్టయితే ఈ ఆఖరి దుక్కులో ఒక 10 నుంచి 12 కేజీలు కార్బోఫిరాన్ 3% గుళికలు కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క వేరుపురుగుని నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఆ ప్రాంతంలో కనుక మనం ఎక్కడైతే మిరప నాటుతామో ఆ ప్రాంతంలో ఎండు తెగులుకు సంబంధించినటువంటి శిలీంధ్ర బీజాలు ఉన్నట్టయితే దాని నివారణకు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆఖరి దుక్కులో కానీ లేదా మొక్కలు పెట్టేటప్పుడు కానీ చూసుకున్నట్టయితే సాధారణంగా ఒక 90 కేజీలు పశువుల ఎరువు, దాంతోపాటు 10 కేజీలు వేపపిండి, దాంతోపాటు
ఒక 2 కేజీలు ట్రైకోడర్మా విరిడిని కలిపి ఒక 10 నుంచి 15 రోజుల పాటు నీడ కింద ఉంచినట్టయితే ఈ దీంట్లో శిలీంధ్రం అంతా పెరగడం వల్ల ఆ పెరిగినటువంటి శిలీంధ్రం ఏదైతే ఉందో ఈ ట్రైకోడర్మాని మొక్కలేసేటప్పుడు కానీ లేదా ఆఖరి దుక్కిలో కానీ చల్లుకున్నట్టయితే ఇది భూమిలో పెరిగి తద్వారా హాని చేసేటటువంటి వేరుకుళ్ళు అదే రకంగా ఎండు తెగులకు సంబంధించినటువంటి శిలీంధ్రాన్ని నిరోధించడం ద్వారా మొక్కలు హెల్తీగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రైతు సోదరులు గుర్తెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే మిరప నాటుతామన్నామో తమ ప్రాంతానికి తగ్గట్టు తమ భూమికి తగ్గట్టు అచ్చును ఎంచుకొని తద్వారా మార్కర్ నడిపించినట్టయితే మార్కర్ 2 చోట్ల కలిసే దగ్గర మొక్కలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే హైబ్రిడ్ రకాలైతే ఒక మొక్క, అదే వెరైటీస్ కనుక సాగు చేసినట్టయితే 2 మొక్కలు మనం పాదుకు పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు పెట్టేటటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ మొక్కలు గుంతలు తవ్వుకొని ఆ గుంతలో కొంచెం నీరు పోసుకొని ఈ యొక్క తల్లి వేరు ముడత పడకుండా నాటుకున్నట్టయితే ఇది యొక్క మొక్కలన్నీ కూడా ఆరోగ్యవంతంగా పెరిగి తద్వారా మంచి దిగుబడి రావడానికి చాలా వరకు అవకాశం ఉండేదానికి ఉంటుంది. నారుమడిలో కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు నారుకుళ్ళు తెగులు ఆశించినటువంటి మొక్కల్ని వేరు చేసి తద్వారా ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఈ నాటేటటువంటి మొక్కల్ని ఈ యొక్క మందు ద్రావణంలో కనుక ముంచి కనుక నాటుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క తెగుళ్ళు అదే రకంగా పురుగులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కనుక చూసుకున్నట్టయితే 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, దాంతోపాటు 10 గ్రాముల కార్బన్డైజం మందుని 10 లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణంలో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ మొక్కలను ముంచి కనుక నాటుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగులు కానీ తెగుళ్ళు కానీ కొంతవరకు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎరువుల విషయంకి వచ్చినట్టయితే మనకి ఎకరానికి 120 కేజీలు ఇచ్చే నత్రజని, దాంతోపాటు 24 కేజీలు భాస్వరం, 48 కేజీలు పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులు మనకి ఎకరానికి అవసరం అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పూర్తి భాస్వరం మొత్తం కూడా ఆఖరి దుక్కులో వేసుకున్నట్టయితే, ముఖ్యంగా భాస్వరం కానీ చూసుకున్నట్టయితే భూమిలో కదలకుండా ఉంటుంది, మొక్కలో కలుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భాస్వరం అంతా కూడా వేర్ల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆఖరి దుక్కులో వేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు పొటాష్ అదే రకంగా నత్రజనికి సంబంధించిన ఎరువులు కానీ చూసుకున్నట్టయితే నాటినటువంటి 30వ రోజు, అదే రకంగా 60వ రోజు, 90వ రోజు, 120 రోజులకి 4 సమభాగాలుగా చేసుకొని వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కల పెరుగుదల బాగా ఉండి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే జింక్ లోపం గమనిస్తూ ఉంటామో గత సీజన్లో ఎకరానికి ఒక 20 కేజీలు జింక్ సల్ఫేటు ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపం కూడా రాకుండా తద్వారా నాణ్యమైనటువంటి మిరప సాధించేదానికి అవకాశం ఉంటుంది. గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే అధిక వర్షాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు నాటినటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల చూసుకున్నట్టయితే కొంచెం ఒక 5-10 రోజులు లేట్గా నాటుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నాటిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మిరప చేలల్లో నీళ్లు నిలుచకుండా చూసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఎక్కడైతే ఈ యొక్క నాటామో ఇలాంటి పరిస్థితుల్లో కానీ మొక్కలు తొందరగా కుదురుకోవడానికి కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఎరువులు వేసుకోవడం, దాంతోపాటు ముఖ్యంగా భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా భూమి నుంచి పోషకాలను తొందరగా గ్రహించలేవు. కాబట్టి పైపాటుగా పిచికారీ రూపంలో మల్టీకి అంటే పొటాషియం నైట్రేట్ అయినట్టయితే మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు, లేదా 19 అయినట్టయితే మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుల ద్వారా అందించినట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా తొందరగా కుదురుకునేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు అదే రకంగా పురుగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పురుగుల విషయంకి వచ్చినట్టయితే మనం మొక్కలు నాటిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మొక్క నాటినటువంటి 15వ రోజు అదే రకంగా 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు ఎకరానికి 8 కేజీలు సాళ్లల్లో ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తామర పురుగులు అంటే పై ముడత పురుగును మనం సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తామర పురుగు యొక్క ఉధృతి ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా డైఫెన్థైరాన్ అయినట్టయితే 1.25 గ్రాములు, లేదా సయాంట్రినిప్రోల్ అయినట్టయితే 1.2 మిల్లీలీటర్లు, లేదా స్పైనోసాడ్ అయినట్టయితే 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పై ముడతని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తామర పురుగుల యొక్క ఉధృతిని మనం గమనించుకుంటూ తామర పురుగులను అరికట్టామో తలమాడు వైరస్ని కూడా చాలా వరకు నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తామర పురుగుల యొక్క ఉధృతిని గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలి. అదే రకంగా కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మిరప నాటిన దగ్గర నుంచి ఆఖరి కోత వరకు మనం చూసుకున్నట్టయితే ఈ కింది ముడత అంటే ముఖ్యంగా తెల్లనల్లి అనేది కూడా సమస్యగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే తెల్లనల్లి ఆశించిందో
ఆకులన్నీ కూడా అడుగు ముడుచుకుంటాయి కాబట్టి ఈ ముడుచుకున్నటువంటి ఆకులు తెల్లనరి ద్వారా వచ్చిందని గుర్తించి దీనికి కనుక చూసుకున్నట్టయితే ప్రాపర్ గైట్ అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా మిల్బిమెక్టిన్ అయితే 0.65 మిల్లీలీటర్లు, లేదా క్లోరాపెన్ ఫైర్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా డైఫెన్థైరాన్ అంటే 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే పొగాకు లద్దె పురుగు ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా అధిక వర్షాల తర్వాత పొగాకు లద్దె పురుగు ఉధృతి పెరగడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా గమనించినట్టయితే నోవెల్రాన్ అనేటైతే 0.75 మిల్లీలీటర్లు, లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ అనేటైతే 0.4 గ్రాములు, లేదా క్లోరంట్రిన్ నిప్రోల్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం నాటేస్తున్నటువంటి రైతు సోదరులు సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఆకర్షణ పంటలైనటువంటి బంతి, అదే రకంగా ఆముదం కనుక వేసుకున్నట్టయితే ఆముదానికి ముఖ్యంగా లద్దె పురుగుకు సంబంధించినటువంటి పురుగులు ఆముదాల మీద గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లని ఏరి నాశనం చేయడం ఒకటి, దాంతోపాటు దీని ఒక ఉధృతిని కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. చేలలో అక్కడక్కడ ఒక 20 నుంచి 30 మొక్కలు వేసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టేదానికి వీలుంటుంది. దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా శనగపచ్చ పురుగు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శనగపచ్చ పురుగుకు సంబంధించినటువంటి ట్రాప్ క్రాప్ ఏదైతే ఉందో అక్కడక్కడ బంతి చెట్లు కనుక వేసుకున్నట్టయితే దీన్ని గుర్తించి తద్వారా నివారణ చర్యలు చేపట్టేదానికి చాలా వరకు అవకాశం ఉంది. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక వర్షాలు పడటం వల్ల వేరుకుళ్ళు తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో నివారణ కానీ చూసుకున్నట్టయితే 3 గ్రాములు కాప్రాక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి ఈ మొక్క మొదలను తడుపుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాండం కుళ్ళు తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల ఈ కాండం మీద మచ్చ ఏర్పడి ఈ యొక్క మొక్కలన్నీ విరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే థయోఫైనైడ్ మిథైల్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క అదే రకంగా కాండం అంతా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల కోయినోఫెరా కొమ్మకుళ్ళు తెగులు కూడా ఆశించేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాప్రాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, దాంతోపాటు 1 గ్రాము ప్లాంటమైసిన్ కానీ లేదా స్టెప్టోసైక్లిన్ కానీ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటీరామ్ అయినట్టయితే 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతిని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం నాటేటటువంటి రైతు సోదరులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి ముఖ్యంగా మిరపలో చాలా అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని కాలాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న కూరగాయ పంట టొమాటో. అంతేకాదు మార్కెట్ ధరల్లో ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండే పంట కూడా ఇదే. ధరల విషయంలో ఎలాగున్నా పంటల సాగులో నాణ్యమైన దిగుబడులు పొందినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం పైరు నాటిన దశ నుంచి కోతల వరకు ఇలా అన్ని దశల్లోనూ ఉంది. కాయ తొలుచు పురుగుతో పాటు రసం పీల్చు పురుగులు, ఎండు తెగులు, ఆకుమాడు, నారుకుళ్ళు తెగుళ్లు సమస్యలుగా ఉంటాయి. కాబట్టి పైరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ పంట కాలంలో కూడా రైతులు ఈ టమాటా పంటను ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఇసుక గరప నేలల్లో మరి సాగు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఏంటంటే ఖరీఫ్లో వేసేటప్పుడు పంట వేసేటప్పుడే ఈ బోధులు చేసి బోధుల మీద పంట వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడి నీరు నిలిస్తే కనుక ఈ బాక్టీరియా ఆకువడల తెగులు కానీ లేదా శిలీంధ్ర తెగుళ్ళు కానీ ఎక్కువగా మరి ఆశిస్తూ ఉంటాయి. మరి ఇవి ఆశించకుండా ఉండాలంటే చివరి దుక్కులోనే మనం బ్లీచింగ్ పౌడర్ ఏదైనా ఉంటే ఒక 6 కేజీలు ఒక ఎకరానికి చల్లి కనుక మనం దున్నుకొని మొక్కలు నాటుకుంటే కనుక చాలా వరకు ఈ బాక్టీరియా తెగులు తగ్గుతాయి. అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ టమాటోలో వచ్చేటువంటి పురుగులు కనుక మనం చూస్తే ఒకటి ఈ పూత దశకు దగ్గరగా ఉన్నప్పుడు మొక్క తొలి దశలోనే మనకి ఈ రసం పీల్చే పురుగులు వస్తూ ఉంటాయి. తెల్లదోమ ఒకటి, పచ్చదోమ, తామర పురుగులు ఇవి ఆశించినప్పుడు ఏంటంటే మొక్కల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొక్కలు గిడసబారిపోవడం
జరుగుతుంది. అది పూతకు రావడానికి కూడా ఆలస్యం అయిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వీటిని నివారణ కోసం మొదటి దశలోనే వేప కషాయం కనుక అందుబాటులో ఉంటే తయారు చేసుకున్నదైతే లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేప నూనె కలిపి కనుక పిచికారీ చేస్తే మనకి ఈ మొదటి దశలో వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులు కొంతవరకు తగ్గుతాయి. అదేవిధంగా ఈ ఏదైతే తెల్లదోమ, ఈ పచ్చదోమ ఇలాంటి రసం పీల్చే పురుగులు ఏంటంటే వీటి ద్వారా కొన్ని వైరస్ తెగుళ్ళు కూడా మనకి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళని కనుక మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ రసం పీల్చే పురుగుల్ని తొలి దశ నుంచే గమనించుకొని మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి మనం చెప్పుకున్నట్టు వేప కషాయము లేదా వేప మందు, వేప నూనె పిచికారీ చేసుకోవడం. దీంతో పాటుగా ఇంకా తెల్లదోమలు కనుక ఎక్కువగా ఉంటే మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిగా చొప్పున కలిపి కానీ, లేదా పిప్రోనిల్ అనేటువంటి పురుగు మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదా థయోమిథాగ్జామ్ అనేటువంటి మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం గనక పిచికారీ చేసుకుంటే చాలా వరకు తెల్లదోమ కానీ పచ్చదోమలు కానీ చాలా వరకు మనకి నియంత్రించబడుతుంటాయి. ఇకపోతే టమాటాలో ఆర్థికంగా నష్టం కలిగజేసేటువంటి పురుగులు కనుక చూసుకుంటే ఈ కాయ తుల్చే పురుగు అంటే శనగపచ్చ పురుగు ఒకటి వస్తుంది. రబ్బర్ పురుగు అని చెప్పేసి ఇది కూడా కాయ తుల్చే పురుగుల కేటగిరీకే వస్తుంది. ఇవి ఆశించినప్పుడు కాయల్ని తొలిచేయటం, కాయలు ఎక్కడైతే రంధ్రాలు పడిపోతాయో అవి సరిగా ఎదుగుదల ఉండదు. అదేవిధంగా ఆ కాయలకి మార్కెట్లో కూడా ధర సరిగా ఉండదు. అంటే క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి కూడా మనం వేప సంబంధిత మందుల్ని తొలి దశలో పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగులు ఆశించి కాయలు రంధ్రాలు పడడం కనుక రైతులు కనుక గమనిస్తే దాంట్లో మనం ఏంటంటే ఒకటి ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందు అయితే కనుక 0.25 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ అనేటువంటి మందు దొరుకుతుంది. ఆ మందు అయితే కనుక 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కనుక మనం పిచికారీ చేసుకుంటే కాయ తుల్చే పురుగులు అనేవి సమర్థవంతంగా నివారించబడతాయి. అదేవిధంగా ఇందులో కానీ రైతు సోదరులు ఏంటంటే ఈ టమాటా పంటను వేసిన తర్వాత ఇవి భూమి మీద పాకే విధంగా వదిలేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే కాయ ఎప్పుడైతే భూమికి తగులుతుందో అక్కడ నుంచి భూమిలో ఉన్న శిలీంధ్రాలు ఈ టమాటో కాయలకి పండ్లకి ఆశించి ఈ పండ్లు కుళ్ళిపోవడం, కాయలు కుళ్ళిపోవడం అనేది చాలా వరకు మనం చూస్తున్నాం. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఎవరైతే ఖరీఫ్లో ఈ టమాటా పంటను వేస్తారో తప్పనిసరిగా బోధుల మీద వేసుకోవడం, అదేవిధంగా ట్రెల్లిస్ పద్ధతిలో ఈ టమాటా సాగును చేయాలి. దీనివల్ల ఏంటంటే ఈ కాయలు ఏవి కూడా భూమికి తాకకుండా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఒకటి ఈ తెగులు తగ్గడమే కాకుండా మనకి గాలి వెలుతురు బాగా ఉండి ఈ చీడపీడలు మిగతా పురుగులు కూడా తగ్గడానికి ఉంటుంది, పిచికారీ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కోతలు కూడా సమర్థంగా చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ ఖరీఫ్లో వేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ ట్రెల్లిస్ పద్ధతిని మరి రైతు సోదరులు పాటించగలిస్తే మనకి చాలా వరకు చీడపీడలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పంట వేసేటప్పుడే ప్రతి 8 వరుసలు లేదంటే 16 వరుసలకి ఆవాలు లేదంటే బంతి కనుక వేసుకుంటే ఈ నులిపురుగుల నుంచి కూడా మనం పంటకి చాలా వరకు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొంతవరకు ఈ బంతి పంట నుంచి కూడా కొంత ఆదాయం తీసుకోవడానికి కూడా ఉంటుంది. అదేవిధంగా పంట చుట్టూ కూడా జొన్న కానీ మొక్కజొన్న కానీ కంచి పంటగా వేసుకుంటే చాలా వరకు మనకి రసం పీల్చే పురుగులు చాలా వరకు తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉంటుంది కనుక ఈ కాయ తుల్చే పురుగులు, రబ్బర్ పురుగుకు సంబంధించిన ఈ లింగాకర్షక బుట్టలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కూడా మన పంట పూత దశకు చేరుకునే దశకే మనం గనక వీటికి సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఒక 4 గనక పెట్టుకుంటే ఈ కాయ తుల్చే పురుగులు, రబ్బర్ పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఉధృతి అనేది మనం గమనించి తద్వారా మనం సరైనటువంటి సస్యరక్షణ చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులు పసుపు జిగిరట్లయితే కనుక తెల్లదోమకి, నీలం జిగిరట్లయితే కనుక తామర పురుగులకి ఇవి ఎకరానికి ఒక 15 నుంచి 20 అక్కడక్కడ కనుక మనం పంట నుంచి ఒక అడుగు నుంచి అరడుగు ఎత్తులో కనుక పెట్టుకోగలిగితే ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి గమనించడం, అదేవిధంగా ఈ జిగురట్ల వల్ల కొంత ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించగలిగితే ఖరీఫ్ పంట కాలంలో కూడా టమాటా నుంచి మంచి నికర ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మున్నేరు వరద చేసిన నష్టం రోజురోజుకు పెరుగుతోంది. వరదల సమయంలో చాలా ప్రాంతాల్లో వరి నాట్లు, నారుమళ్లు అన్నీ కొట్టుకుపోగా మిగిలిన పొలాల్లో ప్రస్తుతం ఇసుక మేటలు వేసి పొలాలు పనికిరాకుండా పోయాయి.
పంట నష్టం కంటే ఇసుక మేటల తొలగింపుకే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదొచ్చి గండి తాగటం వరదొచ్చి మా దగ్గర పాయ మొత్తం అదే అటు వచ్చేసి మొత్తం ఆగమైపోయింది. 9 దాదాపు 20 ఎకరాలు దక్కుతుందంట. ఇసుక మేట వేసింది మొత్తం. మేట తీయాలంటే గవర్నమెంట్ ఏదో నిశ్చయితే తీయటం, లేకపోతే అది మేము తీయాలంటే దాదాపు ఎకరానికి 25-30 వేలు అవుతుంది. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు సమీపంలో మున్నేరు గట్టుకు భారీ గండిపడి వరద నీరు 1000 ఎకరాల పంటలను నేటముంచింది. ప్రస్తుతం పొలాలు ఇసుక దిబ్బలను తలపిస్తున్నాయి. కనుచూపు మేరలో పంట పొలాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు చేశామని, తమ కష్టమంతా వరదలో కొట్టుకుపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. వత్సవాయి మండలంలో 510 ఎకరాలు, పెనుగంచిప్రోలు మండలంలో 650 ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనాలు తయారు చేశారు. 2 అడుగుల ఎత్తున పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించుకోవడం రైతులకు సవాలుగా మారింది. వరదల్లో వ్యవసాయ మోటార్లు, పంపు సెట్లు సైతం కొట్టుకుపోయాయంటూ రైతులు వాపోతున్నారు. మేట అయితే లేదు, కానీ దుగాలమ్మటే మేట పెట్టినాయి. పొలం మొత్తం కులిపోయింది. పంట లేదండి, పంట పోయింది. పొలాలే ఉండి దుగాలమ్మటే మేటలు వేసినాయి. మనం అడిగినంత ఇయ్యరు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేస్తే కోలుకుంటున్నాం. పెట్టిన పెట్టుబడంతా వరద పాలైంది. ఇసుక మేటలు తొలగిస్తే తప్ప పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేటల తొలగింపుకు ప్రభుత్వం సహకారం అందించాలంటూ రైతులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం చేపట్టింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు గ్రామాల్లోని రైతుల క్షేత్రాలను సందర్శించడంతో పాటు సమావేశాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రతి మంగళ, బుధవారాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వివరించారు. ఈ ప్రోగ్రాంలో మేము రైతులకు ఏం చెప్తామంటే, రైతుల సమస్యలు అంటే విత్తన ఎంపిక నుంచి ఎరువులు అయితే వేసే విధానం అయితేమి, పురుగులు అయితేమి, తెగుళ్ళు అయితేమి, సాంకేతిక పరిజ్ఞానం అయితేమి అన్నింటిని కూడా మేము రైతులతో డిస్కషన్ చేసి వారికి అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అన్ని శాఖల అధికారులు అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ అయితేమి, అదేవిధంగా మరి ఫిషరీ డిపార్ట్మెంట్ అయితేమి, వెటర్నరీ డిపార్ట్మెంట్ అయితేమి, ఇలాగా మార్కెటింగ్ శాఖ అయితేమి, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కూడా కలిసి మేము ఈ యొక్క ప్రోగ్రాం కూడా మరి మండల స్థాయిలో ఈ యొక్క సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ నెల 24 తేదీ నుంచి ప్రతి పంచాయతీల్లో వారంలో 2 రోజుల పాటు ఈ పొలం పిలుస్తుంది గ్రామం కార్యక్రమం నిర్వహిస్తుంటాము. ప్రతి మంగళవారము, ప్రతి బుధవారము ఉదయం పూట ఒక గ్రామం, మధ్యాహ్నం ఒక గ్రామాన్ని సందర్శించి ఉదయం పూట ఫీల్డ్ సందర్శన, దాని తర్వాత గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం తెలియజేస్తాము. పంటల సాగులో విత్తు మొదలు మార్కెటింగ్ వరకు అన్ని అంశాలను ఈ కార్యక్రమంలో వివరించారని రైతులు తెలిపారు. సాగుతో పాటు అనుబంధ రంగాల పెంపకం చేపట్టే రైతులకు పలు సూచనలు అందించారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలం పిలుస్తున్న కార్యక్రమం స్టార్ట్ చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఏంటంటే మన అగ్రికల్చర్ ఏఓ గారు, ఏడీ గారు, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్సు అందరూ ఈరోజు పొలాల్లోకి వచ్చి అసలు ఏముంది, ఏ సమస్య ఉంది అన్నీ తెలుసుకుంటున్నారు. తర్వాత అన్ని విధాల పరిష్కారాలు కూడా అందిస్తున్నారు. పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం పెట్టి ప్రజలకి, రైతులకి దాని పొలం యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నేరుగా పొలంలోకి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు, తగిన ఆదాయం ఎలా చేయాలనేది నేరుగా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాకు పచ్చిరొట్టి విత్తనాల వల్ల, దానివల్ల వచ్చే ఉపయోగాలు, దానివల్ల కలిగే ఆదాయాలు, లాభాలు తగ్గించే నష్టాలు చేసి మాకు ఎంతగానో సహకరిస్తుంది. అధికారులే వచ్చి పొలంలోకి తీసుకుపోయి మాకు లైవ్ చూపించారు. పురుగు మందులు ఎలా, జీలగా, జనుము, ఎన్ని రోజులకి క్రాపు, ఇదంతా మాకు లైవ్ చూపించారు. పొలాలకు తీసుకుపోయి నానో టెక్నాలజీ పరిచయం చేశారు. దానివల్ల మాకు చాలా కొత్త విషయాలు తెలిసి నేర్చుకున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న నేపథ్యంలో ప్రతి రైతు తప్పకుండా హాజరై తమ సమస్యలను నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.